అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి నేను, నా కుటుంబం, నా బంధువులు, నా స్నేహితులు అందరం బాగున్నాం. అందరూ బాగున్నారని ప్రభు పేరట నమ్ముతున్నాను. దేవుడి చిన్న ప్రేరేపణను బట్టి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో నేను ప్రెస్లో వర్క్ చేస్తాను, సబ్ ఎడిటర్గా. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిరోజు యాక్సిడెంట్లోనో లేకపోతే ఏదో ఒక ప్రమాదంలోనో లేకపోతే ఎక్కువగా ఈ మధ్య ఈతకెళ్ళి పిల్లలు లేకపోతే పెద్దవారు యూత్ చనిపోవటం, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవటం, ఈ మధ్య రెగ్యులర్గా హత్యలు జరిగినాయి. హత్యలు లేకపోతే ఇలా చాలా రకాలుగా మనిషి మరణం అనేది ప్రతిరోజు నేను చూస్తున్నాను, ఒకరికంటే ఎక్కువ. ఆ సమయంలో చాలా అంటే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే అందులో దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, అంటే మారు మనసు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, దేవుణ్ణి అంగీకరించిన వారు ఎంతమంది ఉన్నారో, ఈ లోకంలో అన్యులుగా ఉండి చనిపోయిన వారు ఎంతమంది ఉన్నారో తెలియదు. అయితే ముందుగా ఆ చనిపోయిన చిన్నపిల్లలని అయితే ఆ కుటుంబం ఎంతగా ఏడుస్తుందో అని చాలా బాధ కలుగుతుంది. మరొక పక్క పెద్దవాళ్ళు అయితే మరి వీళ్ళు రక్షణ పొందారా, మరి నరకం పాలు కదా, అయ్యో రక్షణ లేకుండా ప్రాణాలు కోల్పోయారనే బాధ. అయితే ఏంటంటే, మనం బ్రతుకు చాలా చిన్నది. నిజంగానే దేవుడే చెప్పాడు, అది నీటి బుడగ వంటిది, గడ్డి పువ్వు వంటిదని. వాటి ఆయుష్కాలం ఎంత సెకండ్ల పాటు. మరి ఈ జీవితంలో మనం దేన్ని ఆశిస్తున్నాము, ఏం చేస్తున్నాము, మరి దేనికోసం పరుగులు పెడుతున్నాము, ఏం సాధించాలని ముందుకెళ్తున్నాము, మరి ఎలాంటివి కోరుకొని మనం బ్రతుకుతున్నాం, అసలు మన గమ్యం ఏంటి, మన బ్రతుకేంటి, మనం చేయవలసిన మన కర్తవ్యం ఏంటి, మన బాధ్యత ఏంటి, అసలు ఈ లోకంలో బ్రతుకున్నంత వరకు మనం ఉండాల్సిన మరి మన ప్రవర్తన ఏంటి, మనం జీవించాల్సిన విధానం ఏంటి అనేది ప్రతి మనిషి తెలుసుకున్నప్పుడు నిజంగా 100% కాకపోయినా మరి దేవునికి ఇష్టమైనట్టుగా మరి దేవుణ్ణి అంగీకరించి ఆయనతో నడవటానికి ఇష్టపడతాం. 100% మనం ఆయనలో ఉండలేకపోవచ్చు, కానీ ఈ లోకం నుంచి అయితే ఖచ్చితంగా వేరవుతాం. ఎలా అంటే, మరి ఉంది కదా బైబిల్లో కొన్ని చోట్ల నేను చూపించాను. అబద్ధం, దొంగతనం, మోసం, వ్యభిచారం, మరి చాలా పాపం ఏదైతే ఉందో, ఆజ్ఞ అతిక్రమం ఏదైతే ఉందో అది పాపం కదా. ఆ పాపాన్ని అయితే మనం విడిచిపెట్టి లోకం నుంచి వేరవుతాము. అయితే మనం దేవుడు మన బ్రతుకంతా ఎలా బ్రతకాలి అనేది 10 ఆజ్ఞలలో మనకిచ్చేశారు. ఆ 10 ఆజ్ఞలు కరెక్ట్గా ఉన్నది. ఆజ్ఞలు 10 నెంబర్ తక్కువే కనిపిస్తుంది, కానీ అవి ఒక్క ఆజ్ఞ కూడా కరెక్ట్గా పాటించలేనంత మరి అంత నిష్ఠగా ఉండాల్సి ఉంటుంది. అంటే అంత పర్ఫెక్ట్గా మనం ఉండలేం. ఏముందండి, ఆ నిర్గమకాండం 20వ అధ్యాయంలో 2వ వచనం నుంచి చూసుకుంటే, నీ దేవుడైన యెహోవాను నేనే అనే ఆజ్ఞతో మొదలవుతుంది. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, మరి విగ్రహారాధన చేయకూడదు, మరి పరిశుద్ధమైన దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము, మరి తల్లిదండ్రులను సన్మానింపుము, దీర్ఘాయుష్మంతుడు వగినట్లు తల్లిదండ్రులను సన్మానింపుము, నరహత్య చేయకూడదు. ఇవి మాత్రం విడిగా
నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసునైనను ఎద్దునైనను గాడిదనైనను పొరుగువాని దగ్గర దేనినైనను ఆశింపకూడదు. ఎంత వివరంగా ఇచ్చారండి. ఈ 10 ఆజ్ఞలు పాటిస్తే చాలండి, ఇంకంతే.